ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కులగణనకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దులూరు సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని చిల్డ్రన్స్ పార్కు ప్రాంతంలోని గ్రంథాలయం వద్ద మోడీ చిత్రపటానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిచే పాలాభిషేకం కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। జిల్లా బీజేపీ నాయకులు వంశీ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాషన్ బాబు, కొడలూరు రమేష్, కంచల్ల హరీష్, రాచూరి మురళి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సుభాష్ యాదవ్ మాట్లాడారు। పనిచేస్తూ సామాజిక న్యాయానికి నిజమైన నిర్వహణ చెప్తూ బలహీన వర్గాలకి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక రకాలైన సంక్షేమ పథకాలు, అది ముద్రా యోజన కావచ్చు, లేదా స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇట్లాంటి అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా వారికి ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎన్సీబీసీకి ఒక రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ 600 కులాలకు పైగా న్యాయం చేసే పని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు। అది మాత్రమే కాకుండా 1931 నుంచి ఈ దేశంలో కుల గణన జరగకపోతే అనేక ప్రభుత్వాలు కలేల్కర్ రికమెండేషన్స్ని బుట్ట దాఖలు చేస్తే, తర్వాత బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్ బుట్ట దాఖలు చేస్తే, ఇన్ని సంవత్సరాలు కులగణన చేయాలని ఆలోచన చేయకపోతే రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి ఇవాళ రాష్ట్రాలకు కులగణన చేయడానికి అధికారం ఇవ్వడమే కాకుండా రాష్ట్రాల్లో కులగణన సరిగా చేయట్లేదు, శాస్త్రీయంగా జరగట్లేదు, కాబట్టి దానివల్ల బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ కేంద్రమే కులగణన చేయడానికి, జనాభా గణనతో పాటు కులగణన చేయడానికి ముందుకు రావడం, ఇటువంటి అద్భుతమైన ఆలోచన చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో, దేశంలో 55% పైగా ఉన్న బలహీన వర్గాలకి నిజంగా ఒక న్యాయం జరుగుతోంది। దాని కారణంగా ప్రధానమంత్రి గారిని నేను 55% బీసీల తరపున, మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి పాలాభిషేకం చేయడం కానీ, లేదా ధన్యవాదాలు చేయడం వల్ల వారి జాతికి చేస్తున్న సేవల్ని మనం అందరం గుర్తించినట్టుగా తెలుస్తున్నది। అయితే ఇటువంటి ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ఈ దేశానికి సారథ్యం వహించగలడా, సారథ్యం వహించి ప్రజల మన్నలను పొందగలడా అనే ఆలోచన చేస్తూ బలహీన వర్గాలకి పాలన చేయడం చేత కాదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కానీ, 11 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉంటూ ఇవాళ ప్రపంచ నేతల చేత కీర్తించబడుతూ ఇవాళ ప్రపంచం ముందు ఒక విశ్వనాయకుడిగా తనను తాను ప్రధానమంత్రి గారు ఆవిష్కరించుకొని తను ఈ దేశానికి ఇంత ప్రపంచానికి విశ్వనాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తను ప్రధానమంత్రిగా కాకుండా ఒక ప్రధాన సేవకుడుగా అభివర్ణించుకుంటూ ఒక బీసీలకు అవకాశం ఇస్తే ఒక సమర్థవంతమైన పాలనను అందించగలరు, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలరు, పేదరిక నిర్మూలన చేయగలరు, వ్యవసాయ రంగానికి ఊతం అందించగలరు, మొత్తంగా బలహీన వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ, పేద వర్గాలకు కానీ వారి జీవితాల్లో వెలుగులు నింపగలరు అనే విషయాన్ని రుజువు చేసి చూపించాడు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు। అటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం నిజంగా గర్వకారణంగా ఉంది। మరీ ప్రధానంగా ఈ బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు ఇవాళ ఆ స్థాయికి ఎదగడం అనేది బలహీన వర్గాల అందరికీ కూడా గర్వకారణంగా ఉంది। మా బీసీల నాయకుడు ఆర్ కృష్ణ గారు పోరాట ఫలితం ఈరోజు బీసీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు జనగణనతో పాటు కులగణన చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం। అదేవిధంగా ఇది మా బీసీల అభ్యున్నతికి తొలిమెట్టుగా మేము భావిస్తున్నాము। అదేవిధంగా నరేంద్ర మోడీ గారు బీసీల అభివృద్ధి కోసం చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాం। ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీసీలకి 50% రిజర్వేషన్ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న 70% మంది బీసీలు ఉన్న బీసీలకి రాజకీయ అభివృద్ధి కావాలని ఈ సమావేశం పూర్తిగా మేము కోరుకుంటున్నాం। అదేవిధంగా ఈరోజు పాలాభిషేకం చేయడానికి రాష్ట్ర మంత్రి వాళ్ళు సత్యకుమార్ రావడం ఎంతో ఆనందం కలిగించింది। మా యువత ఇప్పటి వరకు సత్యకుమార్ కోసం ఎంతోసేపు వెయిట్ చేసి ఆయన వస్తే చూసి వెళ్ళాలని చెప్పి ఇంచుమించు 3 గంటలు కూడా వెయిట్ చేశారు। సత్యకుమార్ గారు మా బీసీలందరికీ రాష్ట్రం అంతా ఒక ఆదర్శంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం। పళ్ళు కాయలు కాసేలా ఎప్పుడెప్పుడు మా లెక్క తేలితే బడ్జెట్ లో మరి గ్లోబల్ లీడర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం। అటు నెల్లూరు పట్టణ నడిబడిలో మరి గ్లోబల్ లీడర్ మన దేశ ప్రధాని నరేంద్ర
Hi Nilor, please subscribe to N3 TV. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.